ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా సండే వర్షిప్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అని యేసయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు యేసయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభు, సమస్తాన్ని నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు నాయన, మానవుని ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు దేవా యేసు నీ స్వహస్తములతో ప్రభు మానవుని మీరు చేసినందుకు నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటల ద్వారా ప్రభు అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకొల్పుగా మీరు మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. దేవుడి వాక్యం సేవ ద్వారా మన దేవుడు మనతో మాట్లాడినట్లు క్షుణ్ణంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామండి. దేవుని లేఖనాల నుంచి, బైబిల్ లేఖనాల నుంచి మనం ధ్యానిస్తాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి టాపిక్, వివాహం అన్నది ఎలాంటిది? వివాహం అన్నది ఎలాంటిది? వివాహాన్ని దేవుడు మొట్టమొదటిగా ఏర్పాటు చేశాడు. ఎవరు ఏర్పాటు చేశారు? మొట్టమొదటిగా ఆది దంపతులుగా దేవుడు ఎవరిని వివాహం కార్యక్రమాన్ని భూమి మీద జరిగించాడు అనే విషయాన్ని, వివాహానికి ఉండాల్సినటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఈ రోజున మనం ఎక్కడ చూసినా కానీ అనేకమైనటువంటి అంత్య దినాల్లో వివాహాలు ఎక్కువ చేసుకుంటారని ఆయన వాక్యం సెలవిస్తుంది. మరి భవనాలు కూడా, బిల్డింగ్స్ కూడా ఎక్కువ కడతారని కూడా ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనకి అనేకమైనటువంటి బహిరంగంగా జరిగేటువంటి వివాహాలు ఉన్నాయి, మరి రహస్యంగా జరిగేటువంటి వివాహాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వివాహ కార్యక్రమం అనేది అన్ని దేవుడు చెప్తున్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. వివాహం అన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఈ వివాహం అనేది ప్రియదేవుని బిడ్డలారా, ఇది అన్ని విషయములలో ఘనమైనదని దేవుడు దీన్ని ఆనర్ చేశాడండి. వివాహం మనం చూస్తే, కొంతమంది ఈ దినాల్లో మనం చూస్తే, మీరు వివాహం చేసుకున్నారు కదా, దేవుని చిత్తంలో చేసుకున్నారా? మేము దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకున్నామని నానేవాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన వివాహం అండి, క్రైస్తవ మ్యారేజ్ వివాహం చేసుకున్నామని చెప్పేవాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ప్రియదేవుని బిడ్డలారా, మేము అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పేవాళ్ళు కొంతమంది. మరి కొంతమంది మాది లవ్ మ్యారేజ్ అని చెప్పేవాళ్ళు మరి కొంతమంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏది ఏమైనప్పటికీ ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏ వివాహాన్ని గురించి మాట్లాడుతున్నా అంటే, పరిశుద్ధమైన వివాహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైనటువంటి వివాహం ఎలా ఉంటుంది, ఆ దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందనే దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైంది, అది పవిత్రమైంది.
ఆ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ వివాహాన్ని దేవుడు దాన్ని హానర్ చేశాడండి, ఘనపరిచాడు. ఈ వివాహము దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా ఆదామవ్వలకి దేవుడు చేశాడు. ఆదామవ్వలు వివాహం చేయమని దేవుడిని అడగలేదు, కానీ దేవుడి వివాహాన్ని ఆయన జరిగించాలని చెప్పి ఆదాము వల్ల ఆయన ఏర్పాటు చేసుకొని వివాహ కార్యక్రమాన్ని ఆయన జరిగించాడు. మొట్టమొదట భూమి మీద ఆది దంపతులు ఆదామవ్వలు. ఈ రోజున ఈ వివాహం అనేది అనేక మంది దృష్టిలో ఒక శరీర సంబంధమైనదిగా మిగిలిపోయింది, కానీ అది దేవుడు ఏర్పరిచిందని, అది ఘనమైందని, అది పవిత్రమైందని అనే సంగతి మనం గుర్తిరగాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆది కాండంలో మనం చూస్తే ఆదామవ్వలు మనం చూస్తాం. దేవుడు 6వ దినాన మానవుని చేశాడు. 6వ దినాన్ని చేస్తే ఆదాము గాఢనిద్రలో ఉన్నప్పుడు ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి స్త్రీగా మార్చాడు. కాబట్టి నరులో నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడని చెప్పి ఆయన వాక్యం సెలవుస్తుంది. కాబట్టి స్త్రీ ఎలా వచ్చిందంటే పురుషుల నుండి వచ్చింది. పురుషుల నుండి వచ్చింది కాబట్టి ఆ యొక్క భర్తలో సగభాగం భార్య, భార్యలో సగభాగం భర్త, కాబట్టి వీరు ఏక శరీరమైనారండి. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఏక శరీరమైనటువంటి వీరు ఎప్పుడైతే వీరిలోకి క్రీస్తు ఆత్మ అనేది వస్తుందో వీరు ఏకాత్మై ఉంటారు. అలా కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మనం ఆదికాండంలో మనం చూసినట్లయితే వారు ఏక శరీరం అంట. భార్యాభర్తలు అనేవారు ఏక శరీరం అంట. ఏక శరీరము అయితే చూడండి, బైబిల్ లేఖనాల్లో మనం చూస్తే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారి ఏక శరీరం అయ్యిందురు. ఏక శరీరముగా ఉన్నప్పుడు తండ్రినైనా కానీ తల్లినైనా విడిచిపెడతారు. ఎప్పుడైతే ఏకాత్మ ఉంటారో వారు తండ్రిని కానీ తల్లిని కానీ విడిచిపెట్టరు. ఎందుకనంటే క్రీస్తు ఆత్మ వారిలో ఉంది కాబట్టి, ఏకీవించి పనిచేస్తుంది కాబట్టి తల్లిదండ్రుల్ని విడిచిపెట్టరండి. తల్లిదండ్రుల్ని దేవుని వాక్యానుసారంగా నడుచుకునే దానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఉంటాడు కాబట్టి ఆత్మ ఏదో చెప్తుందో తల్లిదండ్రుల్ని సన్మానించమని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన చెప్పిన వాక్యానికి లోబడి ఆయన ఆత్మ వారిలో ఉంది కాబట్టి వారు ఏకాత్మ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులను ఏం చేస్తారంటే వారు సన్మానిస్తారండి, గౌరవిస్తారు, చూస్తారండి. అది ఏక శరీరంగా ఉన్నప్పుడు, ఈ క్రీస్తు ఆత్మ లేకుండా ఏక శరీరంగా ఉన్నప్పుడు వారు తల్లిదండ్రులని ఘనపరచరు, తల్లిదండ్రులని సన్మానించరు, అని గౌరవించరండి, వారిని చూచుకోరు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న వాస్తవం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొని, వాస్తవమే, దేవుని వాక్యం వాస్తవం. ఎప్పుడైతే ఆ క్రీస్తు ఆత్మ వారిలోకి వస్తుందో వారు ఏకాత్మ ఉంటారు. కాబట్టి అప్పుడు తల్లిదండ్రులని వారు చక్కగా సన్మానిస్తారు, చూచుకుంటారండి, తన తల్లిని దుఃఖపరచరండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, దేవుని వాక్యం సెలవుస్తున్నాడు. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులోని తీయబడిన కనుక నారి అనబడను. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, నరులోని తీయబడింది. ఆదాము ప్రక్కటెముక నుంచి తీయబడినటువంటి స్త్రీ అవ్వ. ఈ ఆదాము అవ్వలు వీరు ఎవరంటే ఆది దంపతులు. దేవుడు ఏదైనా తోటలో వీరికి వివాహం జరిగించాడు. ఆయన అనాది ప్రణాళికలు, ఆయన ఉద్దేశములు, మరి నన్ను నిర్మించడం అని చాలా మంచిదని చెప్పి అన్ని విషయాల్లో మంచిది అన్నాడు. కానీ నరుని విషయంలో మాత్రం చాలా మంచిదని చెప్పి ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూస్తామండి. దేవుడు ఏది చేసినా కానీ నరుడు ఒంటరిగా ఉండటం ఆయన మంచిది కాదని చెప్పి, మనకి సాటైన సహకారి కావాలని చెప్పి దేవుడు ఆలోచించి ఆయన ప్రణాళికలో ఆదాము అవ్వల్ని ఆయన జతపరిచి ఆది దంపతులుగా దేవుడు వారి వివాహం జరిగించాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో, మన దైనందిన జీవితంలో ఈ రోజున మనం చూస్తే వివాహం
వివాహము ముందు కానీ, వివాహానికి ముందు కానీ, వివాహం తర్వాత కానీ మనం చూస్తే మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. పరిశుద్ధ వివాహం అంటే ఎలా ఉంటుంది? పరిశుద్ధ వివాహం అంటే ఎలా ఉంటుందని నేను నమ్ముకున్నటువంటి యవనప్రాయంలో యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు పరిశుద్ధ వివాహం ఎలా ఉంటుందని చెప్పి, ఆ క్రైస్తవ వివాహం, ఆ పరిశుద్ధ వివాహం ఎలా ఉంటుందని చెప్పి నేను ఒకసారి చూస్తానికి వెళ్ళినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఆ ఉపదేశ క్రమానికి, ఆ సంఘాల్లో ఆ ఉపదేశ క్రమాలు ఉంటాయి. ఆ ఉపదేశ క్రమానికి అనుగుణంగా కనబట్టలేదు. ఎందుకనంటే ఆ ఉపదేశానికి అనుగుణంగా కనబట్టలేదు. ఎందుకనంటే ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకని కనబట్టలేదంటే, ఒక సహోదరి చెప్పారు, మేము పెంతెకోస్తు అనుభవం అంటే మాది. అయితే విశ్వాసగా ఉన్నంత కాలము నేను మంచిగా చక్కగా నేను పరిశుద్ధమైనటువంటి అలంకారం ధరించి, గుణమైనటువంటి అక్షయ అలంకారం ధరించి నేను దేవుని కొరకు జీవించాను. మ్యారేజ్ విషయంలో మా పెద్దలు నిర్ణయించినటువంటి వివాహం కాబట్టి, అరేంజ్మెంట్ మ్యారేజ్ కాబట్టి మాది, పెద్దలు నిర్ణయించినటువంటి వివాహం కాబట్టి పెద్దలు చెప్పినట్లుగా ఉపదేశ క్రమాన్ని తప్పి నేను నా వివాహాన్ని చేసుకున్నాను. పెద్దలు నిర్ణయించింది, దేవుడు నిర్ణయించింది ఆయన చిత్తానుసారమైన వివాహంగా ఉంటుంది. దేవుడు నిర్ణయించేటువంటి వివాహం అనేది దైవ చిత్తానుసారమైన వివాహం ఉంటుంది. లోక సంబంధమైనటువంటి ఆడంబరాలు కలిగి కాకుండా, స్వచిత్తము కాకుండా, దేవుని చిత్తానుసారంగా వారు ఆయా ఉపదేశ క్రమాలను అనుసరించి, ఆ ఉపదేశ క్రమానికి లోబడి వారు అనుసరించి నడుస్తారు. అలా కాకుండా ప్రియదేవుని బిడ్డలారా, వారి ఇష్టాలు నెరవేర్చుకునేదానికి ఈ రోజున వివాహాల విషయంలో మనం చూస్తే కొంతమంది, నా అనుభవాల్లో చూసినప్పుడు కొంతమంది మరి మా క్యాస్టే ఉండాలండి, మా కులమే ఉండాలండి, అందులో సబ్ క్యాస్ట్ తెగ కూడా మాదే ఉండాలండి. మరి ఉపదేశ క్రమంలో విశ్వాసకి జీవించని పెళ్ళిన తర్వాత ఉపదేశాన్ని క్రమాన్ని తప్పి బంగారంకు పెట్టుకోవాలండి మేము. మరి ఇంత కట్నం కావాలని డిమాండ్ చేసేవాళ్ళు మనకు కనబడతారు. వారి ఇష్టానుసారంగా మా అమ్మాయి మంచిగా క్షేమంగా మంచిగా జీవించాలి, మల్లుడు కూడా మంచిగా ఉండాలని ఆ ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఇవ్వటం వేరండి. డిమాండ్ చేసి లంచం పూర్వకంగా అలా తీసుకోవటం అనేది అది క్రమం కాదని ప్రభువు పేరట మనం నేర్చుకోవాలండి. దేవుడు ఆ రోజుల్లో మనం పాత నిబంధన కాలంలో మనం చూస్తే, ఆదికాండంలో 24వ అధ్యాయంలో మనం చూస్తే, అబ్రహాము అయినటువంటి తన కుమారుడికి ఇస్సాక్కి తన దాసుని ఎలియాజరుని పంపించినప్పుడు, ఎలియాజరు రెబ్కా కానీ తన తల్లికి కానీ వారికి బంగారము పురుషులు పెట్టడం జరిగింది. కానీ ఈ రోజున మనం చూస్తే స్త్రీలు పురుషులకి ఇవ్వటం జరుగుతుంది, పెళ్లి కుమారుడికి ఇవ్వటం జరుగుతుంది. ఏంటి ఈ తేడా అంటే ప్రియదేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడు, కాలంలో మార్పు కావచ్చు, లేదా ఆడపిల్లని కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా మనము కాలాన్ని బట్టి కాకుండా, పరిస్థితిని బట్టి కాకుండా, దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా అడుగులు వేసినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు అద్భుతకరంగా మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటి లేనట్టుగా చేటుకు సమర్థుడు శక్తి కలిగిన దేవుడు కాబట్టి ప్రియ సహోదరుడా,
దేవుడు ఆదాము అవ్వల యొక్క వివాహాన్ని ఆదిలోనే అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఆయన జరిగించాడండి. మొదటగా నువ్వు దైవ చిత్తానుసారంగా వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ దేవుని బిడ్డ, నువ్వు నేనేం చేయాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఉండాలి. ఎవరైతే వాళ్ళే అనుకున్నట్టు కాకుండా సంఘ ఉపదేశ క్రమాన్ని తప్పి ఈ రోజుల్లో మనం చూస్తే కొంతమంది ఒక ప్రత్యేకించబడినటువంటి వారు కనబడతారు. డెడికేట్ చేయబడినటువంటి వారు, దేవునికి సమర్పించుకున్నటువంటి వారు, ఒక ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా సంఘంలో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు సమర్పణ ఏంటంటే, మాకు వెండి బంగారం అవసరం లేదండి, మాకు కట్నాలు అవసరం లేదండి, ఒక దేవుని బిడ్డగా ఉంటే మంచిదండి, ఒక పరిశుద్ధురాలుగా మంచి ప్రార్థనాపరురాలుగా ఉంటే చాలండి అని చెప్పేవాళ్ళు కొంతమంది. కొంతమంది మాకు వెండి బంగారాలు కావాలండి, కట్నాలు కూడా కావాలండి అని చెప్పేవారు కొంతమంది. దేని బిడ్డ, ఆయా సమయానికి కాంప్రమైజ్ అయిపోయేటువంటి భక్తి మనం చేయకూడదు. అది దేవుని నామానికి అవమానం. దేవుని నామానికి అవమానం తెచ్చిన వ్యక్తి అవుతాడు. కాబట్టి మనం కాంప్రమైజ్ వ్యక్తులుగా ఉండకూడదు. పెద్దవాళ్ళు చెప్పారండి, మా పెద్దవాళ్ళు ఇదిగో ఈ అబ్బాయిని చేసుకోమన్నారండి, ఇదిగో ఈ అమ్మాయిని చేసుకోమని చెప్పారండి. మంచిదే, అది మంచిదైతే పెద్దవాళ్ళకు లోబడి ఉండటం, వాళ్ళ గౌరవించడం మంచిది. అది నీ తల్లిదండ్రులు చెప్పేదైనా పెద్దవాళ్ళు చెప్పేదైనా అది దైవ చిత్తానుసారమైంది. ఆ క్రమం అనేది నువ్వు ఒకసారి పరిశీలించుకోవాలి. దైవ చిత్తానుసారమైన క్రమమా కాదని నిన్ను పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన బిడ్డ, ఆ క్రమాన్ని మనము తప్పినట్లయితే ప్రియమైన బిడ్డ, మనము కాంప్రమైజ్ అయినటువంటి వారం అవుతాం, రాజీ పడినటువంటి వ్యక్తులు అవుతాం. కాబట్టి నా యేసుక్రీస్తు ఆయన బంగారం పెట్టుకోలేదు, నాకు అవసరం లేదని చెప్పేవాళ్ళు కొంతమంది. పత్రికల్లో రాయి ఉన్నట్లుగా జరలతో నేను బంగారు నగలతో విలువైనటువంటి వస్త్రములతో అలంకరించుకొనక అక్షయ అలంకారం, గుణమైనటువంటి అక్షయ అలంకారం ధరించుకొని ప్రభు మహిమార్థమై మనం జీవించిన వారమైతే, ఆ అలంకారంతో మనం ఉన్నవారమైతే దేవుని నా మహిమ తెచ్చేవారంగా మనం ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డ, ఏ క్రమంలో నీకు ఏ ఉపదేశ క్రమంలో జీవిస్తున్నావో ఆ ఉపదేశ క్రమానికి అనుగుణంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరమైన అనుభవాలకు తీసుకొస్తాడు. ఏది ఏమైనప్పటికీ నీకు గుణమైనటువంటి అక్షయ అలంకారం ధరించుకోవాలి, పరిశుద్ధ అలంకారం ధరించుకోవాలి. బంగారంతో, జడలతో, విలువైనటువంటి వస్త్రంతో కాక గుణమైనటువంటి అక్షయ అలంకారంతో, ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధ అలంకారం ధరించుకొని దేవుని మహిమ కొరకు నువ్వు జీవించిన వ్యక్తి అయితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలకు తీసుకొస్తాడు. అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కావచ్చు. నీవు లోపల ఒక డిజైర్, ఒక కోరిక నువ్వు పెట్టుకొని పైకి మాత్రము నేను ఒక డెడికేట్ చేయబడినటువంటి వ్యక్తిని, సమర్పించుకున్న వ్యక్తిని అని చెప్పి ఆయా సమయం వచ్చినప్పుడు ప్రియమైన బిడ్డ, నీవు రాజీ పడిన వ్యక్తి అయితే నీవు తండ్రిని సంతోషపెట్టే వ్యక్తి కాదని గుర్తుపెట్టుకోవాలి. నటించే వాళ్ళు తండ్రిని, దేవుని సంతోషపెట్టలేరండి. యథార్థంగా రాజీ పడకుండా దేవుని కొరకు జీవించేవాళ్ళు తండ్రిని సంతోషపెడతారండి. ఆలోచించండి, నీ ఉపదేశ క్రమం ఏది? ఏ ఉపదేశ క్రమంలో నడుస్తున్నా? ఈ ఉపదేశ క్రమం నాకు నా ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలుగు చేస్తుందని నువ్వు ఎప్పుడైతే గుర్తుపడతావో ప్రియమైన బిడ్డ, ఆ ఉపదేశ క్రమం అనేది నీ ఆత్మీయ జీవితాన్ని మేలు సమకూరుస్తుంది. బైబిల్ సెలవిస్తుంది,
దేవుని వాక్యము సెలవిస్తుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పురుషునికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన క్రీస్తుకు శిరస్సు, పరలోకమున్నటువంటి తండ్రి క్రీస్తుకు శిరస్సు అయి ఉన్నాడు. స్త్రీకి శిరస్సు తన భర్త అయి ఉన్నాడండి. కాబట్టి స్త్రీ ఏం చేయాలంటే, ఇస్సాకు పొలములో దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఒంటిల మీద రిబ్కా ఎలియాజరు తీసుకొస్తున్నప్పుడు రిబ్కా మరి దాసులైనటువంటి ఎలియాజరుని అడిగింది. ఆ పొలంలో నడుచుకుంటున్న వ్యక్తి ఎవరు అని అడిగితే, నా యజమానుని కుమారుడు, నా యజమానుని చెప్పగలిగాడండి. వెంటనే ఆ రిబ్కా తల మీద ముసుగు వేసుకున్నదండి. నేను ఏం చేయాలంటే, ఇప్పుడు దేని బిడ్డ, లోబడేటువంటి అనుభవంలోకి మనం రావాలి. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో భర్తకు లోబడిన వ్యక్తులు అవుతాం, భార్యని ప్రేమించిన వ్యక్తులు అవుతాం. అలా నువ్వు ప్రేమించలేదనంటే ఇప్పుడు ఇదేం బిడ్డ, క్రీస్తు ఆత్మ నీలో లేదని అర్థం. క్రీస్తు ఆత్మ లేనివాడు లోబడలేడు, ప్రేమించలేడండి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ ఏ విధంగా ఇద్దరు భార్యాభర్తలైన తర్వాత వారు ఏకశరీరమై ఉంటారో, క్రీస్తు ఆత్మ వారిలోకి వచ్చిన తర్వాత ఏకాత్మై ఉంటారండి. వారు ఏకాత్మై ఉంటారు. కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాలండి. తన కుమార్తెకి ఈడు మించిపోయినడలా ఆమెకి వివాహం చేయటం న్యాయమైతే చేయటం తప్పులేదండి. వివాహం చేయాలి. ఆ వివాహం అనేది అది దైవ చిత్తానుసారమైనటువంటి వివాహంగా మనం ప్రార్థన చేసిన వారమైతే, వాక్యానుసారమైనటువంటి వివాహంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన అనాది ప్రణాళికలు ఆదాము యొక్క ప్రకటనకి అవగా మార్చాడు దేవుడు. ఇదేం బిడ్డ, దేవుడికి ఉన్నటువంటి ప్రణాళికలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్త్రీగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడో మనము మొదటగా మన సొంత ఆలోచనలు, సొంత కోరికలు, సొంత ప్రణాళికలు పక్కన పెట్టి, ప్రభువా నీ చిత్రంలో ఎవరైనారో ప్రభు యేసయ్య ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి దేవుణ్ణి మనం అడగటం తప్పులేదండి. ఎవరైతే ఏమండి మనకి ఏ ఉపదేశ క్రమం అయితే, ఎవరైతే, ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే అని కాకుండా దేవుని ప్రణాళిక ఏంటో మనం గుర్తెరగాలంటే వాక్యపు అనుభవంలోకి మనం రావాలి. వాక్యం అనే పునాది మీద మన జీవితాలు కట్టబడాలి. ప్రియదేవి బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నా సొంత ఆలోచనలు కాదు నాయన. ఒకవేళ నాలో ఉన్నటువంటి ఆ డిజైర్ నా సొంత ఆలోచన అయితే దాన్ని తీసివేసి నాయన నీ చిత్తం సంపూర్ణంగా నా చేతి నెరవేర్చమని దేవుడిని అడగటం తప్పులేదండి. దేవుడు ఆ విధంగా కార్యం చేస్తాడు. మన జీవితంలో ఆ ప్రభు కార్యం చేస్తాడు, చేసి తీరుతాడు ఆయన. చూడండి, మనము ఆదికాండం 24వ అధ్యాయము 50వ వచనం మనం చూస్తే, ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. రిబ్కా యొక్క తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పచాలం. ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము. తన యజమానటువంటి అబ్రహాం ఇచ్చినటువంటి సూచనలు ఎలియాజరు తీసుకుని వెళ్ళినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, రిబ్కా బావిలో నీళ్లు చేదుకొని వస్తున్నప్పుడు నీళ్లు పోయమని అడిగినప్పుడు తనకు మాత్రమే కాదు కానీ తన ఒంటికి కూడా నీళ్లు పోయటం జరిగిందండి. దాహాన్ని తీర్చాడండి.
ఇచ్చిందండి రెబ్కా. దేవుని ప్రణాళికలో అడుగులు వేసినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశంలో అడుగులు వేసినప్పుడు ఆ ప్రభువు చేసే కార్యాలు కంటికి కనబడినటువంటి కార్యాలు, చెవి కనబడిన కార్యాలు. ఇదేం బిడ్డ, ఈ రోజుల్లో మనం చూస్తే క్రైస్తవంలో కులం లేనే లేదండి, క్రైస్తవం అనేది మతం కాదండి అని చెప్తారు. మంచిది. మరి కులం లేదన్నప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత అందరం ఒకే రక్తంతో కడగబడ్డాం కాబట్టి, ఇదేం బిడ్డరా, ఒకే రక్తంతో కడగబడ్డాం కాబట్టి మరి కులం విషయంలో కాంప్రమైజ్ అయిపోకుండా, రాజీ పడిపోకుండా, దేవుని చిత్తానుసారంగా దైవ ప్రణాళికలో మనం ఎందుకని స్టెప్ తీసుకోకూడదు, ఎందుకని ఆలోచించకూడదు? దేని బిడ్డ ఆలోచించు ఒకసారి. శరీర సంబంధమైన ఆలోచన ప్రకారం కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ప్రకారం మనం ముందుకు అడుగులు వేస్తే దేవుడు ఎందుకని మన జీవితంలో ద్వారాలు తెరవడం? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇదేమి బిడ్డలారా, దైవ సేవకుడు భగత్ సింగ్ గారు, దైవజనుడు, ఆ రోజుల్లో ఈ సహోదరుని చేసుకో అని చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేసి సేవకుని మాట తప్పకుండా తీసుకునేవాళ్ళండి. ఒక దైవజనుడి మాట తప్పకుండా తీసుకొని ఆ వివాహాన్ని జరిగించేవాళ్ళండి. నా సేవకుని మాట రూఢిపరుస్తున్నాడండి ప్రభు. ప్రీతి బిడ్డ, ప్రియ సహోదరి, నీ వివాహ విషయంలో కానీ నా వివాహ విషయంలో కానీ ఒక నిశ్చయిత, ఒక ప్రత్యక్షత ఏ విధంగా అబ్రహాం తన కుమారు విషయంలో ఎలియాజును పంపించి ఇస్సాకుకి రిబ్కాను తీసుకొచ్చి ఏ విధంగా వివాహాన్ని జరిగించాడు. ఒక్కసారి మనం ఆదికాండం 24వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే దేవుడు మన కళ్ళు తెరిపిస్తాడండి. లేదా ఒక దైవజనుడికి చెప్పి ప్రార్థించమని చెప్పి ఒక నడిపింపు, ప్రత్యేకమైనటువంటి ఒక నడిపింపు, ఒక క్రమం అనేది మనకు కావాలండి. అన్నీ బాగుంటాయండి, అన్నీ బాగుంటాయి, మాటలన్నీ చక్కగా మంచిగా ఉంటాయండి. దైవ ప్రణాళిక ఏంటో మన జీవితంలో తెలుసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. ఆలోచిస్తూ ఉంటామండి. ఎందుకని? దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు కంటే ఈ లోకంలో మనకి ఏది ప్రాముఖ్యం కాదు, ఇంపార్టెంట్ కాదు. భార్య అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దైవ చిత్తానికి అనుగుణంగా జీవించాలని తీర్మానం చేసుకుని ఆ ప్రణాళికలో అడుగులు వేయకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, వాళ్ళు ఎంతటి వారైనా ప్రాముఖ్యం కాదండి. క్రీస్తుకు నీ జీవితంలో ప్రథమ స్థానం, నా జీవితంలో ప్రథమ స్థానం అండి. దేవుని వాక్యము కంటే తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కాదండి, యేసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళు కాదండి. ప్రథమ స్థానము దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు నూరంతలుగా పొందుకుంటామని ఆయన వాక్యం సెలవుస్తుంది. నూరంతలు పొందుకుంటాం. లోకము దాని ఆశలు గతించిపోయినా దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడని ఆయన వాక్యం సెలవుస్తుంది. భూమి ఆకాశాలు గతించిపోయినా పర్వాలేదు, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచున్నాం. ఇదేం బిడ్డ, ప్రియ సహోదరి, వివాహం అన్నది ఎలాంటిది? ఈ రోజుల్లో దేవుణ్ణి ఎరగని వారికి, దేవుణ్ణి ఎరిగిన వారికి తేడా లేకుండా పోతుందండి. వివాహం వచ్చేలేక, వివాహ కార్యక్రమం వచ్చేలేకే ఆ కార్యక్రమాలు ప్రతిదేని బిడ్డ వెడ్డింగ్ కార్డుకి పసుపు రాయటం ఆ శుభానికి గుర్తండి. తప్పు ఏంటండి?
లేఖనానికి అనుగుణంగా మనం నడుచుకుంటున్నామా? అదేవిధంగా కొన్ని దగ్గరలో విచిత్రంగా క్రైస్తవ వివాహం మరలా పరిశుద్ధ వివాహం దానికి పేరు. మరి మంచి రోజు తీసుకొని ఈ పసుపు కొమ్ములు దంచేటువంటి కార్యక్రమం పెడతారండి. ఏంటో మంచి రోజు ఏంటో, క్రైస్తవులకి మంచి రోజులు ఏంటో అర్థం కాదు. ప్రదేం బిడ్డ ఆలోచించి ఒకసారి. నలుగులు అనేటువంటి కార్యక్రమాల్లో ఇదంతా ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చి, ఒక సాంప్రదాయాన్ని మానవ యొక్క పద్ధతులు అనుసరించి నడుచుకుంటామండి. దైవ చిత్తం, దైవ క్రమం కాదండి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహం అది పవిత్రమైందండి, పరిశుద్ధమైంది. ఆ వివాహ కార్యక్రమం అనేది, వివాహం అనేది హానర్ చేశాడండి ఆ ప్రభు, ఘనపరిచాడు. అన్ని విషయాల్లో ఘనమైందండి. అది పరిశుద్ధమైన వివాహం అండి. ఆ పరిశుద్ధమైన వివాహంలో నీ ఆలోచనలు కానీ, నా ఆలోచనలు కానీ ఏవి అక్కడ పనిచేయకూడదండి. దైవ క్రమంలో నడిచినప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రీస్తు లేకుండా నీ శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకు, నీ శరీర సంబంధమైనటువంటి ఆలోచనల కొరకు నీవు ప్రణాళికలు వేసుకొని విరిగేసుకొని నడిచినట్లయితే ప్రియ బిడ్డలారా, ఆ వివాహం అనేది అంత ఆశీర్వాదకరంగా కనపడదండి. 100% వాస్తవం. ఎందుకని? యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారండి. పిలువబడ్డారు కాబట్టి ఆ కానా వివాహంలో దేవుడు మొట్టమొదటి సూచిక్రియ కానా వివాహంలో జరిగించాడండి. ప్రియదేవుని బిడ్డ, యేసు ప్రభువా ఈ వివాహానికి ముందు మీరు అధ్యక్షులకు ఉన్నాడు. ప్రభువా, మీరు ఆధిపత్యం వహించండి నాయన, మీ సారథ్యంలో క్రమముగా మర్యాదకి మీరు జరిగించండి ప్రభు. ఆది అంతవరకు ప్రభువా మీరు కూడా ఉండి మీరు నడిపించండి ప్రభు అని చెప్పి మనము ఆ ప్రభువుకి విన్నయించుకొని ఆయన్ని మనం ఆహ్వానించినట్లయితే ఆయన వివాహ కార్యక్రమాల ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్మదేవుడు ఆ వివాహ కార్యక్రమాన్ని ఆయన అద్భుతకరంగా జరిగిస్తాడు. బిడ్డ, ప్రభు నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా? నేను వివాహం చేసుకోవాలా, లేదా నా పట్ల వివాహం చేసుకోకుండా నీ చిత్తమా ఏంటి ప్రభు? దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి నువ్వు దేవుడిని అడగాలి. ఇదేం బిడ్డ, ఏ సహోదరి, దేవుడిని అడగాలి. బంగారం దైవత్వాన్ని గుర్తు కాదంటలేదు, ఉంగరం అధికారాన్ని గుర్తు కాదంటలేదు. అయితే ఇప్పుడు ఇదేం బిడ్డ, మరి కొంతమంది నా యేసు బంగారం పెట్టుకోలేదు కాబట్టి నేను కూడా పెట్టుకోను. ఒక దిన బంగారు వీధులు నేను నడుస్తాను కాబట్టి ఆ బంగారం నాకు ఎందుకు, నా చేతుల్లో మెడలో నాకు. దేవుని కొరకు వైరాగ్యం కలిగి పరిశుద్ధి విషయంలో రాజీ పడకుండా నా ప్రభు కొరకు నేను జీవిస్తాను తీర్మానంతో, ఒక కమిట్మెంట్తో నువ్వు సమర్పించుకొని ప్రభు కొరకు త్యాగం చేసిన వ్యక్తి అయితే, త్యాగం చేసేవాళ్ళండి ఎవరండి? ప్రత్యేకించబడిన వాళ్ళండి. వాళ్ళు ప్రత్యేకించబడిన వారు, డెడికేట్ చేయబడిన వాళ్ళండి. లేదండి కొంచెం బంగారం పెట్టుకొని ఉంటానండి అంటే అది మీ ఇష్టం అండి. ఎవరు బలవంతం చేసేది కాదు. అది ఉపదేశ క్రమాన్ని మార్చి ఆయా సమయాల్లో మీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా అలా జీవించడం అనేది దేవుని వాక్యానికి విరుద్ధం అండి. దేవుని నామానికి అవమానం తెచ్చిన వ్యక్తిత్వం. హృదయమైనటువంటి పూర్ణమైనటువంటి అక్షయ అలంకారం ధరించుకొని ప్రభు మహిమాత్మైన ప్రకాశించే వ్యక్తిగా ఉన్నట్లయితే అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రకు మిగిలిపోతావాడిని. అలా కాకుండా నా ఇష్టము అన్నట్టుగా నువ్వు జీవించడం అనేది క్రమం కాదు. ఈ రోజున మనం చూస్తే క్రైస్తవులుగా పేర్లు పెట్టుకొని
క్రైస్తవులని పేర్లు పెట్టుకొని మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి, మాది లవ్ మ్యారేజ్ అండి, మాది అరేంజ్మెంట్ మ్యారేజ్ అండి, ఇలా రకరకాల వివాహంలోనే అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో వివాహాలు చేసుకున్నారు. అయితే ప్రియదేవుని బిడ్డ, క్రైస్తవుడు అయినటువంటి నీవు, నిజ క్రైస్తవుడు అయినటువంటి నీవు పరిశుద్ధ వివాహాన్ని చేసుకునేటప్పుడు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉపదేశ క్రమాన్ని అనుసరించి నువ్వు చేసుకున్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానం నీకు దయచేస్తాడు. నీకు ఇచ్చే బహుమానం దేవుడు నీకు ఇస్తాడు తప్పకుండా. ఆయన ఇదేం బిడ్డ, ప్రియ సహోదరి, కావున వివాహంలో యేసుక్రీస్తు ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడినప్పుడు, ఆహ్వానించబడినప్పుడు మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రియదేవుని బిడ్డ, కొదువు లేకుండా, కొరత లేకుండా తన తల్లి వెళ్ళి యేసుక్రీస్తుని అడిగినా కానీ యేసుక్రీస్తు తల్లి తన శిష్యులకు చెప్పగలిగిందండి. పెళ్లి ప్రధాన యాజకుడికి వడ్డించమని 6 రాతబాన్లో ఉన్నటువంటి 2-3 తూములు పట్టేటువంటి 6 రాతబాన్లో ఉన్నటువంటి నీళ్లు నింపినప్పుడు ద్రాక్షారసంగా మారిపోయిందండి. అవి వడ్డిస్తున్నప్పుడు ద్రాక్షారసంగా మారిపోయిందండి. మొదట ఉన్న ద్రాక్షారసం కంటే కూడా ప్రియదేవుని బిడ్డ, రెండవసారి వడ్డించేటువంటి ఆ ద్రాక్షారసం అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా దేవుడు కానా వివాహంలో మొదటి సూచిక చేశాడండి. ప్రియదేవుని బిడ్డ, ప్రియ సహోదరి, మొట్టమొదట దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి, తనకి సాటైన సహకారి కావాలని చెప్పి ప్రియదేవుని బిడ్డ, సాటైన సహకారి కావాలని చెప్పి ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఆదిలోనే ఆదామవలకి వివాహం జరిగించాడండి. దేవుడు ఆయన చిత్తానుసారంగా, ఆయన సంకల్పానుసారంగా ప్రియదేవుని బిడ్డ ఆయన వివాహం చేసినప్పుడు ఆయన ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. కాబట్టి ఈ వివాహంలో సమస్యలు ఉండవా అంటే, దైవ చిత్తానుసారంగా చేసుకునే వివాహంలో సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. సమస్యలు ఉంటాయి. సమస్యలు లేవు ఉండవని నేను చెప్పను. ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ శ్రమలు, కష్టాలు, బాధలు అంటే అవి నిన్ను ఆత్మీయ అనుభవాల్లోకి, ఆత్మీయ లోతుల్లో నడిపించడానికి దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. మనము ఒకరినొకరిని అర్థం చేసుకొని, భార్య భర్తను అర్థం చేసుకోవాలి, భర్త భార్యను అర్థం చేసుకొని, ఒకరు తగ్గించుకొని లోబడి ఉన్నట్లయితే ఆ కుటుంబాలు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకర అనుభవాలకి ఆ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడండి. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ప్రియ సహోదరి, దేవుడు అబ్రహాము తన కుమారుడికి వివాహ విషయంలో ఆలోచించినప్పుడు, ప్లాన్ చేసినప్పుడు ఆయన చిత్తం నెరవేర్చాడు. ఆదామవుల విషయంలో ఆయన చిత్తం నెరవేర్చాడు. కాబట్టి మనము మన ఇష్టానుసారమైనటువంటి, మన సొంత ప్రణాళికలతో, ఆలోచనలతో కాకుండా దైవ చిత్తానుసారమైనటువంటి వివాహం మనం చేసుకోవాలి. నువ్వు మనసు నిలపలేని పెళ్లి చేసుకోవడం మంచిదని, కామతప్తుల అగుడు కంటే పెళ్లి చేసుకుంటే మంచిదని చెప్పి ఆయన వాక్యం సెలవిస్తున్నప్పుడు, ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు నేను జీవించినప్పుడు దేవుని నామాన్ని మహిమ తెచ్చిన వారు అవుతామండి. దేవుని నామానికి మహిమ తెచ్చిన వారు అవుతామండి. ఉపదేశ క్రమం చాలా ప్రాముఖ్యమండి. ఏ ఉపదేశ క్రమంలో నువ్వు ఉన్నావో, నీకు ఏ ఉపదేశ క్రమంలో నడిపిస్తున్నారో సంఘంలో సేవకులు, ఆ ఉపదేశ క్రమంలో నడవటం మంచిదండి. నువ్వు రకరకాలైనటువంటి బోధనలు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక క్రమమైన ఉపదేశ క్రమంలో నడిస్తే దేవుని నామానికి మహిమ తెచ్చిన వ్యక్తి అవుతావు. నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. కాబట్టి మీదేం బిడ్డ, వివాహానికి ముందు కావచ్చు, వివాహానికి తర్వాత కావచ్చు, నీవు నేను చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించినట్లే రెప్ప అంట బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయండి. రెప్కా మీదేం బిడ్డ, ఏ వివాహానికి ముందు ఏ పురుషుని కూడలేదంటండి.
తన పరిశుద్ధతను కాపాడుకున్నదండి. తన పరిశుద్ధతను కాపాడుకున్నది. నీవు నేను ప్రియ దేవుని బిడ్డ, వివాహానికి ముందు జారత్వానికి దూరంగా పారిపోయేదానికి దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు నటించే వ్యక్తి కాకుండా దేవుని నామమున మహిమ తెచ్చే వ్యక్తిగా, పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తిగా, జారత్వానికి దూరంగా పారిపోయే వ్యక్తి రిబ్కాలాగా కాపాడుకున్న వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని నామమున మహిమ తెచ్చిన వ్యక్తి అవుతావండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, దేవుని చిత్తం ఇస్సాకు రిబ్కా జీవితంలో దేవుడు నెరవేర్చాలండి. నీ జీవితంలో నెరవేర్చాలండి. నీ జీవితంలో నెరవేర్చాలంటే ఆయన చిత్తానికి ఉన్న పాటున ఆయన చిత్తానికి అప్పగించుకో. ప్రభువా, నీ చిత్తమే నా జీవితం నెరవేరును గాక, నీ చిత్తము కానిది ఏది నా జీవితం నెరవేరకుండును గాక, నీ చిత్తమే జరుగును గాక అని చెప్పి యేసుక్రీస్తు ఏ విధంగా గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. ఈ సమయంలో ప్రియదేవుని బిడ్డ, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక అని నా వివాహ కార్యక్రమాన్ని నీ చిత్తానుసారంగా జరిగించండి ప్రభు. నీ చిత్తం కానిది ఏది నా జీవితం నెరవేరకుండాను గాక ప్రభు అని చెప్పి ప్రార్థన చేసిన వ్యక్తి అయితే దేవుడు మీకు సహాయం చేస్తారండి. ఈ యొక్క లోక మర్యాదలు, మానవ పద్ధతులు అనుసరించి నీవు అలా నడుచుకోక, వాక్యాన్ని అనుసరించి, బైబిల్ లేఖనాలను అనుసరించి నడుచుకున్న వ్యక్తి అయితే దేవుని బిడ్డ, దేవుని నామాన్ని మహిమ తెచ్చిన వ్యక్తి అవుతాం. కాంప్రమైజ్ అయిపోకూడదు. ఆయా సమయాల, సందర్భాల, పరిస్థితులు బట్టి కాంప్రమైజ్ అయిపోకూడదు. రాజీపడే వ్యక్తిగా ఉండకూడదు. అలా ఉన్న వ్యక్తి అయితే దేవుని బిడ్డ, ఉపదేశ క్రమాన్ని త్రోసిపుచ్చిన వ్యక్తి అవుతాం. దేవుడు నీకు ఇచ్చిన ఉపదేశాన్ని తీసుకున్నట్లయితే అది ఎముకలకు సత్తుపలు చేస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని జీవాన్ని కలుగు చేస్తుందండి. ఆత్మీయంగా వర్ధిల్లుతామండి ప్రియ బిడ్డ. వివాహం అన్నది ఎలాంటిదో ఒకసారి ఆలోచించు. పరిశుద్ధ వివాహం, యేసుక్రీస్తు వివాహానికి వస్తాడు. దైవ చిత్తానుసారమైన వివాహం, ఆయన ఆత్మ సంచారం అక్కడ జరిగిస్తున్నాడు. కాబట్టి ఈ వివాహ కార్యక్రమానికి దేవుడు ఆయన హోమం చేశాడు, కనపరిచాడు. అది పవిత్రమైంది. నువ్వు అనుకున్నట్టు కాకుండా దేవుడు అనుకున్నట్టుగా నువ్వు తలంచినట్లయితే దేవుడు నీకు సహాయం చేయను గాక, ఆయన చిత్తం నెరవేరును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. ప్రభుత్వంలో మహాపరిశుద్ధుడు అయిన ప్రభా, ప్రేమ కలిగిన మా తండ్రి, శివాధిపతివైన యేసయ్య, నువ్వు లేనిదే క్షణమైన బ్రతకలేని మా జీవితాల్లో ప్రభు, మరోసారి ప్రభా, మరోసారి తండ్రి, మరోసారి ప్రభా యేసయ్య, మాతో మీరు మాట్లాడినందుకు నాయన, మమ్మల్ని హెచ్చరించినందుకు నాయన, మా మీద మీరు కనికరి పడినందుకు ప్రభా, దేవా, మా ముందుకు తీసుకొచ్చినటువంటి ఆదాము అవున వివాహం ఆది దంపతులుగా దేవుడు ఏ విధంగా చేశాడు ప్రభు. అబ్రహాము తన కుమారుని ఇస్సాకు విషయంలో కానీ, రిబ్కా విషయంలో కానీ తండ్రి ఏ విధంగా నీ చిత్తాన్ని బయలుపరిచి ముందుకు నడిపించావు నాయన. యేసు ప్రభు కానా వివాహంలో తండ్రి మీరు చేసిన మొదటి సూచక్రియను బట్టి ఏ కొదువు లేకుండా, కొరత లేకుండా సమృద్ధినిచ్చావు తండ్రి. యేసు ప్రభు ఒక ఉపదేశ క్రమం అనేది లేకుండా, పరిశుద్ధ వివాహానికి అర్థం అనేది లేకుండా, నా సొంత ప్రణాళికలతో, నా సొంత ఆలోచనలతో నేను ప్రభా అడుగులు వేసినట్లయితే ప్రభు, నా ఆత్మీయ జీవితాన్ని అది క్షమం కాదని, నువ్వు గణపరిచినటువంటి వివాహాన్ని ప్రభు అది ఘనముగా ఎంచేదానికి, అది పరిశుద్ధంగా ఎంచేదానికి, పవిత్రంగా ఎంచేదానికి నాకు సహాయం చేయమంటారు. అయ్యా యేసు ప్రభా, ఈ ఆన్లైన్ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ప్రభా మీరు దర్శించండి. వారి ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చివేడతారు. వివాహం అన్నది అది పరిశుద్ధమైందని, పవిత్రమైందని ప్రభు
తిరిగి దాన్ని సహాయం చేయమంతండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రం ఆరోపించుకుంటూ ప్రభు నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.